కొత్తిమీర పల్లీల చట్నీ చేస్తున్నానండి. కొత్తిమీర శుభ్రం కడిగి పక్కకు పెట్టుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. జీలకర్ర, ఉప్పు, పల్లీలు, టమాటా, కొబ్బరి, పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు. ముందుగా పెనం పెట్టి పల్లీలు వేగించాలి. కొద్దిగా చింతపండు, కొన్ని పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేగించాలి. ఇవన్నీ ఎగినాయండి, ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవన్నీ చల్లారనివ్వాలి. కొద్దిగా జీలకర్ర అండి, చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, టమాటా, కొబ్బరి ఇవన్నీ వేసి తిప్పి మగ్గనివ్వాలి. కొద్దిగా ఉప్పు అండి, ఇప్పుడే వేసుకోవాలి ఉప్పు. ఇవి కొంచెం బాగా దగ్గరికి రావాలండి. ఇవి బాగా మగ్గినాయండి. ఇవి కూడా ఒక ప్లేట్లో పెట్టి చల్లారనివ్వాలి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసేయాలండి. ఒక చిన్న గ్లాస్తో కొద్దిగా వాటర్ అండి. మిక్సీ వేస్తున్నాను. చట్నీ రెడీ అయిందండి, ఒక గిన్నెలో తీసుకోవాలి. చట్నీ రెడీ అయిందండి. దీంట్లో ఏమి నూనె లేదండి, నూనె వేయకుండా చేసిన చట్నీకి దోశకి చాలా బాగుంటుందండి. దోశ, ఇడ్లీ, పెసరట్టు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ చట్నీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్తీ.